నమస్తే అండి. ముందుగా అందరికీ నాగు స్వయం సమాచారం ఛానల్ కి స్వాగతం. ఈ రోజు విషయంలో మనం ఏంటి తెలుసుకుంటున్నామంటే భగవద్గీత పారాయణంలో గీతా సారాంశంలోని 31వ శ్లోకం అండి. నిన్నటి వరకు మనం 30 శ్లోకాల వరకు చెప్పుకున్నాము. ఆత్మకి దేహానికి మధ్య వ్యత్యాసాన్ని, అర్జునుని యొక్క భావోద్వేగాలని శ్రీకృష్ణ పరమాత్ముడు ఏ విధంగా మోటివేట్తో కంట్రోల్ చేశాడు అన్నది మనం తెలుసుకున్నాం. తర్వాత తన యుద్ధానికి ఎలా అయితే సిద్ధత చెందాడో, ఇలాంటి భాషను విన్న తర్వాత ఎలా రియాక్ట్ అయ్యాడనేది కూడా మనం స్పష్టంగా తెలుసుకున్నాం మునుపటి వీడియోలో. ఈరోజు వీడియోలో వచ్చేసి మనం 31వ శ్లోకం తెలుసుకుంటామండి. స్వధర్మమపి చావేక్షణ వికంపితు మహర్షిసి ధర్మ్యాతి యుద్ధాచేయో అన్యత్ క్రతియస్య న విద్యతే. స్వధర్మం స్వీయ ధర్మము అపి కూడా చా నిజముగా అవేక్ష తలచి వికమ్మితం సంశయించడం నా అర్హసి నీకు తగదు ధర్మానుసారము హి నిజముగా యుద్ధము చేయడం కంటే శ్రేయ మేలైన కార్యము అన్యత్ వేరొక్కటి క్షత్రియునికి నా విద్యతే లేదు. అంటే ఇక్కడ నీకు యుద్ధం చేయడం తప్ప వేరే విద్య ఇంకోటి లేదు, నీ ధర్మం ఇంకోటి లేదు. నీ ధర్మం ఏంటంటే నువ్వు క్షత్రుడైనందువలన నువ్వు యుద్ధానికి పాల్పడాలి అని ఇక్కడ చెప్తున్నారు. క్షత్రునిగా నీ విశేషమైన విధిని తలచి ధర్మానుసారము యుద్ధం చేయడము కంటే నీకు శ్రేయోదాయకమైన కార్యము వేరొకటి లేదని నీవు తప్పక తెలుసుకోవాలి. కనుక సంశయించవలసిన అవసరమే లేదు. వితౌట్ డౌట్ నువ్వు పోవాలి, యుద్ధం చేయాలి మరిగా చెప్తున్నారనమాట ఇక్కడ భగవంతుడు అర్జునుడితో. భాష్యము: సంఘ పరిపాలనకు ఉన్నట్టి 4 వర్ణాలలో సత్పరిపాలన నిమిత్తము ఉన్నట్టి 2వ వర్ణము క్షత్రియ వర్ణమని పిలువబడుతుంది. క్షత్ అంటే హాని కలగకుండా రక్షించేవాడే క్షత్రియుడని, త్రాయతే రక్షించుట అంటే ఇలా షత్ అంటే రక్షణ కలిగించడం అని ఇక్కడ ఇండైరెక్ట్ గా అంటే దాని తాత్పర్యం చెప్తున్నారు ఇక్కడ. అందుకని నువ్వు రక్షించడానికే ఉన్నావు, క్షత్రుడై నువ్వు రక్షణ కలగజేయాలి, సో యుద్ధం చేయాలి అని చెప్పడం జరిగింది ఇక్కడ. క్షత్ అంటే హాని, త్రాయతే అంటే రక్షించుట అని పిలువబడతాడు. అడవిలో క్షత్రియులకు సంహార కార్యంలో శిక్షణ ఇవ్వబడుతుంది. క్షత్రియుడు అడవికి వెళ్లి పులిని ముఖాముఖి ఎదుర్కొని తన ఖడ్గాన్ని చేపట్టి దానితో పోరాడుతాడు. పులి చంపబడిన తరువాత దానికి రాచమర్యాదలతో దహన క్రియ నిర్వహిస్తారు. ఈ పద్ధతి ఈనాటికి జైపూర్ రాష్ట్రంలోని క్షత్రియ రాజులచే అనుసరించబడుతోంది. ధర్మయుతమైన హింస ఒక్కొక్కప్పుడు అత్యవసరమైన విషయము కనుక ఎదిరించడంలో సంహరించడంలో క్షత్రియులకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వబడుతుంది. అందుకే క్షత్రియులు నేరుగా సన్యాసాశ్రమం స్వీకరించకూడదు. అహింస రాజకీయాలలో తంత్ర ఏ అయినా అదెన్నడను ఒక నిబంధన లేదా సిద్ధాంతము కాదు. ధర్మశాస్త్ర గ్రంథాలలో ఈ విధంగా చెప్పబడింది: అహవేషు మితోన్యోన్యం జిగోసన్యోతి మహక్షితః యుద్ధమానః పరం శక్షా స్వర్గ యాంత్యాపరాజుక యుజ్ఞేషు పశువో బ్రహ్మన్ హన్యంతే సతతం ద్విజయ్ సంస్కృతాః కిల మంత్రశ్చ తేపి స్వర్గమావాప్నువన్. యుద్ధరంగంలో తన శత్రురాజాలతో యుద్ధం చేస్తూ మరణించే రాజు లేదా క్షత్రియుడు స్వర్గలోకాలను పొందడానికి అర్హుడవుతాడంట. అంటే యుద్ధం చేసి మరణిస్తే తన స్వర్గానికి వెళ్ళడానికి అర్హుడవుతాడు. అలాగే యజ్ఞాగ్నిలో పశువులను బలి ఇవ్వడం ద్వారా బ్రాహ్మణులు కూడా స్వర్గాన్ని పొందుతారు. కనుక ధర్మానుసారము యుద్ధరంగంలో చేసే సంహారము, యజ్ఞాగ్నిలో పశు సంహారము హింసా కలాపాలు కానే కావు. ఎందుకంటే అందులో ఉన్న ధర్మాల వలన ప్రతి ఒక్కరికి లాభమే కలుగుతుంది. బలి ఇవ్వబడిన పశువు ఒక రూపము నుండి వేరొక రూపానికి పరిణామ క్రమము లేకుండానే శీఘ్రమే మానవ జన్మను పొందుతుంది. యుద్ధరంగంలో చంపబడిన క్షత్రియులు కూడా స్వర్గలోకాలను చేరుకుంటారు. బ్రాహ్మణులు కూడా యజ్ఞ నిర్వహణ ద్వారా వాటిని పొందుతారు. స్వధర్మాలు అంటే విశేషమైన విధులు 2 రకాలుగా ఉన్నాయి. ముక్తిని పొందినంత వరకు మనిషి ముక్తి సాధనకై ధర్మానుసారము తన జన్మకు సంబంధించిన విధులను నిర్వహించాలి. మనిషి ముక్తిని పొందిన తరువాత
అతని స్వధర్మము అంటే విశేషమైన విధి ఆధ్యాత్మికమే అవుతుంది. అది భౌతిక దేహ భావనలో ఉండదు. దేహాత్మ భావనలో బ్రాహ్మణులకు క్షత్రియులకు విశేషమైన విధులు ఉంటాయి. అంటే ఇక్కడ ఒక్కో తెగకి ఒక్కో విధులు అనేది ఉంటాయి, కండిషన్స్ అనేది ఉంటాయని, నియమాలు ఉంటాయి. వాటిని యథావిధిగా పాటించాలని చెప్తున్నారు. ఆ విధులు అనివార్యమైనవి. స్వధర్మము భగవంతుని చేతనే నిర్వహించబడింది. ఇది 4వ అధ్యాయంలో స్పష్టము చేయబడుతుంది. దేహస్థితిలో స్వధర్మము వర్ణాశ్రమ ధర్మమని లేదా మనిషి ఆధ్యాత్మిక అవగాహనకు సోపానమని పిలువబడుతుంది. వర్ణాశ్రమ ధర్మస్థితి నుండే అంటే వివిధ దేహ గుణాలను బట్టి ఉన్నట్టి విశేష విధుల స్థితి నుండే మానవ నాగరికత ప్రారంభమవుతుంది. ఏ కార్యరంగంలోనైనా ఉన్నతులైన ప్రామాణికుల ఆదేశానుసారము చేసే విశేషమైన విధి నిర్వహణ మనిషిని ఉన్నత జీవస్థితికి చేరుస్తుంది. 32వ శ్లోకం అండి. యదృచ్ఛాయ చోపన్నం స్వర్గద్వారం మపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. యదృచ్ఛాయ అంటే దానంతటా అదే, చ కూడా ఉపపన్నం వచ్చినట్టి, స్వర్గలోకాల ద్వారము, అపావృతం తెరవబడినట్టి, సుఖిన పరమ సౌఖ్యవంతులు, క్షత్రియులు, పార్థ ఓ పృత తనయ, లభంతే పొందుతారు, యుద్ధమును, ఈ దృశ్యం ఇటువంటి, ఓ పార్థ స్వర్గద్వారాలను తమ కొరకు తెరిచే అటువంటి యుద్ధావకాశాలను కోరుకుంటానే పొందే క్షత్రియులు సౌఖ్యవంతులు. భాష్యము. ఈ యుద్ధంలో ఎటువంటి శుభము నాకు కనిపించడం లేదు. ఇది శాశ్వతమైన నరకావసమునే కలిగిస్తుంది అని పలికిన అర్జునుని తీరును జగద్గురువుగా శ్రీకృష్ణ భగవానుడు తప్పుపడుతున్నాడు. అర్జునుని అటువంటి పలుకులు కేవలము అజ్ఞానము వలనే వచ్చాయి. తన ప్రత్యేక విధి నిర్వహణలో అతడు అహింసాయుతుడు కాగోరడు. క్షత్రియుడు యుద్ధరంగంలో నిలవడం, ఆపై అహింసాయుతుడు కావడం మూర్ఖుల సిద్ధాంతము. వ్యాసదేవుని తండ్రి గొప్ప ఋషి అయిన పరాశరునిచే రచింపబడిన ధర్మసూత్రాలలో అంటే పరాశర శృతిలో ఈ విధంగా చెప్పబడింది. క్షత్రియో హి ప్రజారక్షాన్ శస్త్రపాణి ప్రదండయన్ నిర్జిత్య పరసైన్యాదీక్షితం ధర్మేణ పాలయేత్. అంటే పౌరులను అన్ని రకాలైన కష్టాల నుండి రక్షించడం క్షత్రియుని ధర్మము. ఆ కారణంగా అతడు శాంతి భద్రతల కొరకు తగిన సందర్భాలలో హింసను చేయవలసి ఉంటుంది. కనుక అతడు శత్రురాజుల సైన్యాలను జయించి ఆ విధంగా ధర్మబద్ధంగా ప్రపంచాన్ని పరిపాలించాలి. ఈ విషయాలన్నింటినీ బట్టి అర్జునుడు యుద్ధాన్ని మానడంలో ఎటువంటి కారణము లేదు. అతడు తన శత్రువులను జయిస్తే రాజ్యాన్ని అనుభవిస్తాడు. ఒకవేళ యుద్ధంలో మరణించవలసి వస్తే తన కొరకు ద్వారాలు తెరుచుకొని ఉన్నట్టి స్వర్గానికి అతడు చేరుకుంటాడు. ఇందులో ఏదైనా సరే యుద్ధము అతనికి లాభదాయకమే అవుతుంది. అంటే ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్లో ప్రజలు ఉన్నా రక్షించడానికి ఈ క్షత్రియుడు అంటే రాజు అనేవాడు సిద్ధంగా ఉండాలి. సో నీవు ఈ ఒక యుద్ధంలో మరణించినట్టయితే కూడా నువ్వు స్వర్గానికి వెళ్తావు. లేదు వాళ్ళని చంపడం కూడా నీకేం తప్పు కాదు. ఇక్కడ యుద్ధం నువ్వు చేయటం 100కి 100 పాలు తప్పు అయితే కాదు. నువ్వు యుద్ధాల్లో పాల్పడాలి అని చెప్తున్నారు. ఇక్కడ 33వ శ్లోకం. అతశ్చేత్వమిమం ధర్మం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మ కీర్తిం చ హిత్వా పాపం మవాప్యసి. అతః కనుక, చేత్ ఒకవేళ, త్వం నీవు, ఇమం ఈ ధర్మయుతమైన సంగ్రామం యుద్ధమును న కరిష్యసి చేయకపోతే, తహ అప్పుడు, స్వధర్మం నీ ధర్మమును, కీర్తిని చ కూడా, హిత్వా కోల్పోతావు, పాపమును అవాప్యసి పొందుతావు. ఒకవేళ నీవు నీ యుద్ధ ధర్మమును నెరవేరకపోతే ధర్మమును అలక్ష్యపరిచినందుకు నిక్కముగా పాపమును పొందుతావు. ఆ విధంగా యోధుడవనే నీ కీర్తిని కోల్పోతావు. భాష్యం. అర్జునుడు పేరుగాంచిన యోధుడు. పలువురు దేవతలతో శివునితో కూడా యుద్ధం చేసి అతడు కీర్తిని పొందాడు. వేటగాని రూపంలో
ఉన్న శివునితో పోరాడి ఓడించి మెప్పించిన తరువాత అర్జునుడు అతని నుండి పాశుపతాస్త్రాన్ని బహుమతిగా పొందాడు. అర్జునుడు గొప్ప యోధుడని ప్రతి ఒక్కరికి తెలుసు. ద్రోణాచార్యుడు కూడా అతనికి వరాలనిచ్చి గురువునైనా వధించగల విశేషమైన ఆయుధాన్ని ప్రసాదించాడు. ఈ విధంగా అతడు స్వర్గరాజు తన జనకుడు అయిన ఇంద్రునితో పాటు పలువురు ప్రామాణికుల నుండి పలు యుద్ధ యోగ్యతలను పొందాడు. కానీ అతడు యుద్ధాన్ని విడిచిపెడితే క్షత్రియునిగా తన విశేషమైన ధర్మాన్ని అలక్ష్యపరచడమే కాకుండా పేరు ప్రతిష్టలు అన్నింటినీ కోల్పోయి ఆ విధంగా నరకానికి రాచమార్గాన్ని తయారు చేసుకుంటాడు. ఇంకొక రకంగా చెప్పాలంటే యుద్ధం చేయడం వలన గాక యుద్ధం నుండి తప్పుకోవడం ద్వారా అతడు నరకానికి వెళతాడు. అంటే ఇక్కడ క్షత్రియ ధర్మం పాటించకుండా తను యుద్ధం నుండి తొలగితే నరకానికి వెళతాడు అని కూడా చెప్తున్నారు. ఎన్నో విధాలుగా తను శివునితో పాటు కూడా యుద్ధం చేసి తన గురువుతో పాటు యుద్ధం చేసి నానా రీతి బహుమతులను పొంది పూర్ణ క్షత్రియ ధర్మాన్ని పాలించిన రాజుగా ఇక్కడ పేరు పొందాడు. కాకపోతే ఇప్పుడు యుద్ధం నుండి కనుక తొలగిపడితే కనుక అంటే తను యుద్ధం చేయకుండా రాజీ అయితే కనుక నరకానికి వెళతాడు. అలాగే తను పొందిన పేరు ప్రఖ్యాతులు కూడా కోల్పోతాడు యుద్ధం చేయకపోతే అనే విషయం ఇక్కడ మళ్ళీ తనకి గుర్తు చేస్తున్నారు. 34వ శ్లోకం. అకీర్తం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యమయాన్ సంభావితస్య చర్మరణాదాత్తిరిచ్యతే అకీర్తిం అపకీర్తిని చ కూడా ఆపి పైగా భూతాని జనులందరూ కథయిష్యంతి చెప్పుకుంటారు. తే నీ యొక్క అవ్యయాం ఎల్లప్పుడూ సంభావితస్య గౌరవనీయునికి చ కూడా అకీర్తి అపకీర్తి మరణాత్ మరణము కంటే అతిరిచ్యతే ఎక్కువ అవుతుంది. నీకు అవమానం చేయడం నీ మరణం కంటే ఎక్కువ అవుతుంది. సో నువ్వు ఈ యుద్ధం నుంచి తప్పుకోవడం కంటే యుద్ధం చేయాలి, నీ ధర్మాన్ని నువ్వు పాటించాలి అని ఇక్కడ చెప్తున్నారు. జనులు నీ అపకీర్తిని ఎల్లప్పుడూ చెప్పుకుంటారు. గౌరవనీయునికి అపకీర్తి మరణము కంటే దారుణమైనది ఇంకోటి లేదు అని ఇక్కడ చెప్తున్నారు. భాష్యము. అర్జునుని యుద్ధ విముఖత గురించి శ్రీకృష్ణ భగవానుడు అతని స్నేహితునిగా తత్వబోధకునిగా ఇప్పుడు తుది తీర్పు ఇస్తున్నాడు. అర్జున, యుద్ధము ఇంకా ప్రారంభం కాకముందే నీవు యుద్ధరంగాన్ని విడిచిపెడితే జనులు నిన్ను పిరికివాడని అంటారు. జనులు దూషించిన యుద్ధరంగము నుండి పారిపోతే ప్రాణాన్ని రక్షించుకోవచ్చునని నీవు అనుకునవచ్చును. కానీ యుద్ధంలో మరణించడమే నీకు మంచిదని నేను సలహా ఇస్తున్నాను. నీ వంటి గౌరవనీయునికి అపకీర్తి మరణము కంటే దారుణమైనది కనుక నీవు ప్రాణభీతితో పారిపోక యుద్ధంలో మరణించడమే ఉత్తమము. అది నా స్నేహాన్ని పరిచావనే అపకీర్తి నుండి సంఘంలో అప్రతిష్ట నుండి నిన్ను కాపాడుతుంది అని భగవానుడు అన్నాడు. కనుక భగవంతుని తుది తీర్పు ఏమిటంటే అర్జునుడు యుద్ధంలో మరణించాలే గాని దాని నుండి తప్పించుకోకూడదు అని ఇక్కడ చెప్తున్నారు. నువ్వు నా స్నేహితుడు అనే మర్యాద కూడా నీకు దక్కదు. నువ్వు అలా పిరికివానిలాగా వెళితే అలాంటి అపకీర్తి ప్రతిష్టలు నువ్వు పొందగలుగుతావు. ఆ ప్రతిష్టని కనుక నువ్వు యుద్ధంలో మరణించడమే మేలు పారిపోవడం కంటే అని ఇక్కడ చెప్తున్నారు. 35వ శ్లోకం. భయాద్ రణాదుపరితం మంస్యంతే త్వాం మహారథః ఏషాంచత్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. అంటే భయంతో రణాత్ యుద్ధరంగం నుండి ఉపరతం తొలగిన వాడగాన మస్యంతే వారు తలుస్తారు. త్వాం నిగ్ను మహారథః మహాసేవానులు యోషాం ఎవరికైతే చ కూడా త్వం నీవు బహుమతః గొప్ప గౌరవము కలిగిన వాడిని భూత్వా అయినట్టి యాస్యసి అవుతావు. లాఘవం చులకనగా అంటే నువ్వు ఇటు నుంచి వెళ్ళితే గనక చాలా చులకన పడతావు, అగౌరవం పొందుతావు, అంటే అవమాన పాలవుతావు అని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇక్కడ అర్జునుడు కూడా పిరికివాడని కాదండి, ప్రాణాలకు భయపడి వెళ్ళేటువంటి స్వభావం కలవైతే కాడు. ఎందుకంటే తన యుద్ధరీత్యా గెలుచుకున్న ఒక ఆయుధాలను బట్టి ఎవరెవరితో పోటీ పొందాడు అవన్నిటిని తెలుసుకుంటే తనకి యుద్ధం అంటే భయం కాదు, ప్రాణభీతి అసలే లేదు. కాకపోతే పిరికి పందలాగా యోచన చేయొద్దు అంటే ఆలోచించొద్దు అని ఇక్కడ భగవంతుడు మళ్ళీ తనకి గుర్తు చేస్తున్నాడు. కేవలం అక్కడ తన సొంత వాళ్ళని అర్జునుడు యోచన అంటే తలుస్తున్నాడు, వీళ్ళని ఎలాగ నేను చంపడం, వీళ్ళతో ఎలాగ యుద్ధం చేయడం అని, అంతేగాని ప్రాణభీతితో అయితే కాదు. 36వ శ్లోకం.
అవాచ్యవాదాంచ బహున్ వదిష్యంతి తవాహితః నిర్దంతస్తవ సామర్థ్యం తతో దుఃఖితరం నుకిం. అవాచ్య క్రూరమైన వాదాన్ మాటలు చ కూడా బహూన్ వదిష్యంతి పలుకుతారు. తవ నీ అహిత శత్రువులు నిందంత నిందిస్తూ తవ నీ యొక్క సామర్థ్యాన్ని తత అంతకంటే దుఃఖతరం మిక్కిలి దుఃఖమైంది. నువ్వు నిజానికి కిం ఏముంటుంది, నీ శత్రువులు నిన్ను పలు క్రూరమైన మాటలతో వర్ణించి నీ సామర్థ్యమును నిందిస్తారు, అంతకంటే నీకు దుఃఖతరమైనది ఏముంటుంది. భాష్యము. అర్జునుని అనవసరమైన జాలి పట్ల ఆరంభంలో శ్రీకృష్ణ భగవానుడు ఆశ్చర్యపోయాడు. అతని జాలి అనార్యులకు తగినట్టిదని ఆ దేవదేవుడు వర్ణించాడు. ఇప్పుడు పలు మాటలతో అతడు అర్జునుని నామమాత్ర జాలికి విరుద్ధంగా తన వాదనను నిరూపించాడు. 37వ శ్లోకం. అంటే తన దారికి రాలేదు కనుక తన వైపు నుండి ఆపోజిట్ గా తనకి బోధన చెప్పాడు. నువ్వు పిరికి బందలాగా చచ్చిపోతావు, పారిపోవడానికి నీ ప్రాణాలు భయం నువ్వు వెళ్ళిపోతున్నావు అనే మాదిరిగా ఇన్సల్ట్ చేశారు. అప్పుడు ఎలాంటి వాళ్ళైనా గట్టిగా నిల్చుకుంటారు కదా, యుద్ధం చేయాలి, నీ వల్ల కాదు, నువ్వు పారిపోతున్నావు అంటే అక్కడే నిల్చుకొని అట్లీస్ట్ ప్రయత్నిస్తారు, నేను చేయగలను అని. అలాంటి ప్రోత్సాహాన్ని ఇక్కడ భగవంతుడు అర్జునుడితో చేయడం జరిగింది. ఎందుకంటే మంచి మాటలతో చెప్పాడు, నీ ధర్మాన్ని నువ్వు పాటించు, యుద్ధం చేయాలి ఖచ్చితంగా అంటే తను అప్పటికీను కృంగుతూనే ఉన్నాడు. కాబట్టి ఇలా డిమోటివేట్ చేసి నీ వల్ల కాదు, నువ్వు పిరికివాడు, నువ్వు పారిపోతున్నావు, నీ ప్రాణాలని నువ్వు దక్కించుకోవడానికి నువ్వు యుద్ధాన్ని అయితే త్యజిస్తున్నావు, అందుకంటే నువ్వు యుద్ధంలో చనిపోవడమే మేలు అని ఇలా చెప్పినప్పుడు తనకి గిల్టీ ఫీలింగ్ అవుతుంది. ఎందుకు నన్ను ఇంతగా ఇన్సల్ట్ చేస్తారని, యుద్ధం చేయాలని తపన వస్తుంది ఎలాంటి వాళ్ళలోనైనా ఖచ్చితంగా. అందుకని ఈ విధంగా బోధించాడనమాట భగవంతుడు తనలో ప్రోత్సాహాన్ని నింపడానికి. 37వ శ్లోకం. హతోవా ప్రాశ్యసి స్వర్గం జిత్వావా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠః కాంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. హత చంపబడివా లేదా ప్రాశ్యసి పొందుతావు స్వర్గరాజ్యమును, జిత్వా జయించివా లేదా భోక్ష్యసే అనుభవిస్తావు, మహీం ప్రపంచాన్ని. తస్మాత్ కనుక ఉత్తిష్ట లెమ్ము కౌంతేయ ఓ కుంతి పుత్ర యుద్ధము చేయడానికి కృత నిశ్చయముతో ఓ కౌంతేయ నీవు యుద్ధరంగంలో వధింపబడితే స్వర్గలోకమును పొందుతావు, లేదా జయిస్తే భూతల రాజ్యమును అనుభవిస్తావు. కనుక కృత నిశ్చయుడైన లేచి యుద్ధం చేయవలసింది. భాష్యము. తన పక్షానికే విజయం కలుగుతుందనే నిశ్చయం లేనప్పటికీ అర్జునుడు యుద్ధం చేసి తీరాలి. ఎందుకంటే అక్కడ వధింపబడినా అతడు స్వర్గలోకాలను చేరుకోగలడు. అంటే తనది విజయం పొందుతామో లేదో అయినప్పటికీ తన యుద్ధం అంటే చేయాలి. తను యుద్ధంలో మరణించినా కూడా స్వర్గానికి వెళతాడు, లేదా జయిస్తే భూతలాన్ని పాలిచ్చే రాజుగా ఉంటాడు అనేసి ఇక్కడ చెప్తున్నారు. ఎనీ కాస్ట్ నువ్వు యుద్ధం చేయాలి, నువ్వు చస్తావో బతుకుతావో యుద్ధం చేయాలనే మారి ఇక్కడ చెప్పడం జరిగింది. 38వ శ్లోకం. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభో జయాజయో తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. సుఖము దుఃఖము సమానముగా కృత్వా చేసి లాభము నష్టము రెండింటిని, జయము అజయములను రెండింటిని, తరువాత యుద్ధము కొరకు యుజ్వస్వ యుద్ధము చేయవలసింది. ఏవం ఈ రకంగా పాపమున అవాస్యసి పొందవు. సుఖ దుఃఖాలు గాని లాభ నష్టాలు గాని జయాపజయాలు గాని పట్టించుకోకుండా కేవలం యుద్ధము కొరకే నీవు యుద్ధము చేయవలసి. ఆ రకంగా చేయడం వలన నీకెన్నడూ పాపం కలగదు. అంటే నువ్వు ఇక్కడ జయించాలో లేదా అపజయించాలనే మాటను పక్కన పెట్టి నీ ధర్మాన్ని, క్షత్రియ ధర్మాన్ని మనసులో పెట్టుకొని నువ్వు యుద్ధం చేయాలనేదే ఫిక్స్ అయ్యి యుద్ధం చేయి, నీకు ఎలాంటి పాపము కలగదు అని ఇక్కడ చెప్పడం జరిగిందండి. భాష్యము. తాను యుద్ధాన్ని కోరుతున్న కారణంగా శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడు అర్జునునితో యుద్ధం కొరకే యుద్ధం చేయమని నేరుగా చెబుతున్నాడు. కృష్ణ భక్తి భావనతో చేసే కర్మలలో సుఖము లేదా దుఃఖము, లాభము లేదా ప్రయోజనము, జయము లేదా అపజయం అనే భావనే ఉండదు. ప్రతిదీ శ్రీకృష్ణుని కొరకు చేయాలనేదే దివ్య చైతన్యము. అప్పుడు భౌతిక కలాపాలకు కర్మ ఫలం అనేది కలగదు. స్వీయ ఇంద్రియ భోగము కొరకు పనిచేయువాడు అది సత్వగుణంలోనే కానీ
రజోగుణంలోనే కానీ మంచి లేదా చెడు కర్మఫలానికి గురవుతాడు. కానీ శ్రీకృష్ణ భక్తి భావనలో చేసే కర్మలకు పూర్తిగా శరణాగతుడైన వాడు ఇక ఏమాత్రము ఎవరికి ఉపకార బుద్ధుడై ఉండడు, రుణపడడు. సాధారణ కలాపాలలో మనిషి ఉపకార బద్ధుడవుతాడు, రుణ అవుతాడు. దీనిని గురించి ఇలా చెప్పబడింది: దేవర్షి భూతాప్త నృణాం పితృణాం న కింకరో నాయం రుణీచ రాజన్ సర్వాత్మనాయ శరణం శరణ్యం గతో ముకుందం పరిహృత్య కర్తం. ఇతర ధర్మాలన్నింటినీ విడిచిపెట్టి ముకుందునికి అంటే శ్రీకృష్ణునికి సంపూర్ణ శరణాగతుడైన వాడు దేవతలకు గాని, ఋషులకు గాని, జనసామాన్యులకు గాని, బంధువులకు గాని, మానవ కోటికి గాని లేదా పితృదేవతలకు గాని రుణపడడు, ఉపకారబద్ధుడు కాడు. భాగవతము 11:5-41 శ్లోకాల్లో ఈ విధంగా చెప్పబడింది. ఈ శ్లోకంలో ఇది శ్రీకృష్ణుని ద్వారా అర్జునునికి పరోక్షంగా సూచన చేయబడింది. ఈ విషయంలో రాబో శ్లోకాలలో మరింత స్పష్టంగా వివరించబడుతుంది. 39వ శ్లోకం అండి. ఏషాథ్యేభిహిత సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం మహాస్యసి. ఏషా ఇదంతా తే నీకు అభిహిత వర్ణించబడింది. సాంఖ్యే విశ్లేషణాత్మక అధ్యయనం ద్వారా బుద్ధి, తెలివి, యోగే ఫలాపేక్ష లేనట్టి కర్మతో కానీ ఇమాం దీనిని శృణు విను బుద్ధ్యా తెలివితో యుక్త కూడినవాడైన యయా దానిచే పార్థ ఓ పృథాకుమార కర్మబంధము నుండి ప్రహాస్యసి విడవబడతావు. భాష్యం: ఇప్పటి వరకు ఈ జ్ఞానమును నేను సాంఖ్యము ద్వారా నీకు వివరించాను. ఇప్పుడు ఫలపేక్ష లేనట్టి కర్మరూపంలో దీనిని వివరిస్తాను విను. ఓ పృథాకుమార, అటువంటి జ్ఞానంతో పనిచేసినప్పుడు నీవు కర్మబంధం నుండి విడబడతావు. భాష్యము: వేదని గంటునైన నిరుక్తి